భారీగా ఉద్యోగాలు ఇస్తున్న సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని యువత విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1,20,000 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు డిఎస్సి ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ చేసిన మేలు ఎన్నటికీ మరవలేమంటున్న యువతీ యువకులతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. సిద్ధం సభకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. తరలి వచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు సిద్ధమవుతున్నారు, విద్యార్థులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు చూడొచ్చు విద్యార్థులు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున తరలి వస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. సిద్ధం సభలో పాల్గొనేందుకు సంసిద్ధులు అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి విద్యార్థి సంఘం నేతలతో మాట్లాడదాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య గారు ఉన్నారు, అదేవిధంగా ఇతర ప్రతినిధులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు సిద్ధం? ఎందుకంటే ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలు అత్యంత విజయవంతమయ్యాయి. రాప్తాడు సభను ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు ఎట్లా సిద్ధమవుతున్నారు? మనం చూసుకున్నట్లయితే రేపు అనంతపురం జిల్లాలో రాప్తాడులో జరగబోయే సిద్ధం సభకు ఒక పక్క భీమిలి, దెందులూరుకు మించి ఈరోజు అనంతపురం జిల్లాలో రేపు జరగబోయే సిద్ధం సభకి ఎక్కువ జనాలు వస్తారని చెప్పి మేము ఊహాగానాలు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నామంటే రాయలసీమలో ఈరోజు విద్యార్థి భవన్ అంతా కూడా వారం రోజుల పాటు మేము అన్ని కాలేజీలో సమీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయి, మాకు అమ్మఒడి వచ్చింది, విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, లేకపోతే ఈరోజు మాకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాయి, పరిశ్రమలు వచ్చాయి, మాకు ఎన్నో అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు సిద్ధం పక్కు స్వచ్ఛందంగా కూడా ఈరోజు వేలాది మంది విద్యార్థులు రేపు జరగబోయే ఈ సిద్ధం సభకు రావడానికి తరలి వస్తారు. విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఈ విధంగా ఆయన విదేశీ వసతి దీవెన, ఏవైతే ఆయన నవరత్నాల్లో చెప్పారో అవన్నిటినీ అమలు పరుస్తూ విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా నాడు నేడు పేరుతో స్కూల్ డెవలప్మెంటు ఎక్కడ చూసినా విద్యార్థులకే పెద్దపీట వేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ప్రతి పార్లమెంట్కి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదేవిధంగా దేశంలో ఎప్పుడు ఏ నాయకుడు కూడా స్వాతంత్రం రాకముందు మనకి 17 మెడికల్ కాలేజీలు ఉంటే జగనన్న వచ్చిన కేవలం 4.5 సంవత్సరంలోనే దాదాపు 17 మెడికల్ కాలేజీలు పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. సచివాలయం ద్వారా దాదాపుగా 1,20,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీంతో పాటుగా డిఎస్సిలో 6,000 పోస్టులను ఇస్తున్నారు. దీంతో పాటుగా 98లో రాసినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళందరికీ మళ్ళీ జాబ్స్ ఇస్తున్నారు. చెప్పాడంటే చేస్తాడు అని నినాదంతోనే వచ్చారు. జగనన్న వచ్చినప్పటి నుంచి తను చెప్పిన మ్యానుఫ్యాక్చర్ విధంగా నవరత్నాలు ఏవైతే చెప్పాడో ప్రతి ఒక్కటి అమలులోకి వచ్చాయి. మన విద్యార్థులు ఎంతోమంది చాలా విధాలుగా నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన ఇలా ఎంతో మంచి చేశాడు. కాబట్టి జగనన్నకి మనం చూడాలని చాలా వెయిట్ చేస్తున్నారు. సిద్ధం సభకు మద్దతు ఇచ్చేందుకు తరలి వస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియో శ్రీనివాస్ చేతుగజ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.